అందరికీ నమస్తే అండి. పూరీలకి అలాగే దోశలకి చపాతీకి ఇలా ఆలు కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయట బండ్ల మీద అమ్మే పూరీ కర్రీ లాగే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటాలని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి. టమాటాలు కాస్త ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి ఇవంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇవంతా కలిపేసి మూత పెట్టి టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండి తీసేసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. దీని పక్కన పెట్టేసి ఇప్పుడు టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది కదా, ఉడికించి పొట్టు తీసుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సగం ఆలుగడ్డలు వచ్చేసి చేతిలో మ్యాష్ చేసుకోవాలి. సగం ఆలుగడ్డలు వచ్చేసి ఇలా గరిటెతో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆలుగడ్డలు అనేది పూర్తిగా మ్యాష్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది. మనం ఒకేసారి కలిపేసుకున్నామంటే మొత్తం కూర అంతా కలిసిపోయి ఆలుగడ్డలు ఉన్నట్టు కనిపించదు. ఇలా కట్ చేసుకుంటే ఆలుగడ్డలకు కూడా మసాలా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా మసాలా అంతా పట్టించిన తర్వాత ఇప్పుడు కూరకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, అవి వేసేసుకోవాలి. ఈ శనగపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా కొద్దిగా పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పూరీలోకి చాలా బాగుంటుంది. అలాగే దోశ, చపాతీలోకి, ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేసుకొని ఆలు కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినది ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.